అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ధన్వంతరి సహస్రాయు పీఠం ఈ పేరు మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్‌లో మీకు ఎక్కడ చూసినా సరే రవివర్మ గారి ఆయుర్వేద క్యాంప్ వివరాల గురించి మీరు వీడియోస్‌లో అయితే చూస్తూనే ఉంటారు. చాలామంది వారి వారి రోగాలను నయం చేసుకోవడానికి అక్కడికైతే వెళ్తున్నారు. అలాగే రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్తుంటే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని చూసి వెళ్తూ ఉన్నారండి. నేను కూడా మా అమ్మ నాన్న అయితే ఇక్కడికి తీసుకువెళ్ళానన్నమాట. సో నేను వెళ్ళింది ఏంటంటే కనుపూరు అండి. అంటే రాజమండ్రి దగ్గర మాట. ఇది గాదరాడ అని చెప్పేసి ఆ ఊరు దగ్గరలో మాకైతే కొంచెం దూరంగానే అనిపించింది. ఎక్కడో లోపలికి ఉంది. మేమైతే ఇలా ఆటో అయితే కట్టించుకుని వెళ్ళామన్నమాట. మీకు ఈ ఏరియా అంతా చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా మనం ఒక పిక్నిక్కి వెళ్ళామా అని అనిపించేలా ఉందండి. ఒక అయోధ్యకి మనం మూవీస్లో చూసే అంత సెట్స్లా అనిపిస్తుంది అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళగానే మనం ఒక జబ్బుతో వెళ్ళామా అనే ఫీల్ కూడా ఉండదన్నమాట. అంత బాగుందండి అక్కడ వాతావరణం. చూడండి, అక్కడే మేకలు, ఆవులు, ఇలా రకరకాల పెట్స్ కూడా ఉన్నాయండి. అక్కడ పెంచుతున్నారన్నమాట. ఇక మీరు చూస్తే గనక అక్కడ ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళామనే ఫీల్ అయితే రాదు. అంత బాగుందన్నమాట. నేను మీకు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేనైతే చాలా అక్కడికి వెళ్ళిన అనుభూతి అటువంటిదండి. చూడండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలండి. అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట. ఫోన్ నెంబర్కి ముందుగానే కాల్ చేసి మనమైతే అపాయింట్మెంట్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆ నెంబర్‌ని బట్టే అక్కడ వాళ్ళు పిలుస్తారన్నమాట. మేము వెళ్ళేసరికి మేము కాల్ చేశాను నేను ముందు రోజు. ఈవినింగ్‌కి కాల్ చేసేటప్పటికే మాకు 457 ఎంతో నెంబర్ వచ్చిందన్నమాట. అంటే ఎంత జనం వచ్చారంటే అక్కడ చాలామంది వచ్చారండి నిజంగా. అంత ఖాళీ లేదన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ధాన్యాగారం అంటాం కదా! ధాన్యం నిల్వ ఉంచుకునే పురాతన ఆ అట్మాస్ఫియర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, చక్కగా మెలికల ముగ్గులు పెట్టి ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ గోడల మీద నేను అంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి. వాళ్ళ అమ్మాయి వేసిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అది ఒక వీడియో అయితే నేను చేశాను. నాకు ఇంకా అక్కడ ఎక్కువ జనం ఉండడం వల్ల నేను వీడియో అయితే బాగా తీయలేకపోయానన్నమాట. ఆ పెయింటింగ్స్ అన్నీ కూడాను. నేను వీలైనంత పెయింటింగ్స్ అయితే అక్కడ నేను వీడియో తీసి నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి మెడికల్ అండి. మెడికల్ విభాగం అన్నమాట. మనం అక్కడ చూపించుకున్న తర్వాత మెడిసిన్ తీసుకునే దగ్గర అయితే కొంచెం క్యూ అయితే ఎక్కువగానే ఉంటుందన్నమాట. అంటే మనం మనీ ఒక చోట పే చేయాలి, మెడిసిన్ అనేది ఒక చోట తీసుకోవాలన్నమాట. సో అలా అయితే ఉంది. ఇంకా మనకి ఫుడ్ విషయానికి వస్తే మనం మార్నింగ్ వెళ్ళిపోతాం కదండి. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే మనకి ఉప్మా, సాంబార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట ఆ ఉప్మా, సాంబార్ అనేది. మనకి అలాగే టీ, కాఫీలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం వెళ్ళేది ఒక ఆయుర్వేద క్యాంప్ కదా! సో అక్కడైతే మనకి ఒక లైక్ పుదీనా టీ లాంటిది ఇస్తున్నారన్నమాట. పుదీనా, అల్లం సంథింగ్ ఏవో అంటే ఆయుర్వేద ఒక కషాయంలా మాట. చాలా బాగుంది. అది కూడా తేనె అవన్నీ యాడ్ చేసి మనకి గొంతంతా ఫ్రీ అవుతుందన్నమాట. అది తాగితే చిన్న చిన్న గ్లాసులు అయితే ఉన్నాయి అక్కడ. మనం టిఫిన్ చేసిన తర్వాత ఆ కషాయం లాంటిది అంటే ఆ హెర్బల్ టీ అనేది మనం తాగొచ్చు. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనుషుల్లో కలిసిపోయి అవి కూడా అక్కడ సంచరిస్తున్నాయి అన్నమాట. చూడండి, నేను చెప్పిన ఉప్మా చెప్పాను కదా మీకు. ఈ ఉప్మా, సాంబార్ అనేది మనకి మార్నింగ్ టిఫిన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు ఇబ్బంది పడకుండా. ఎందుకంటే చుట్టుపక్కల అక్కడ మనకి ఏమైనా కొనుక్కుందామన్నా సరే అక్కడ ఏమి ఉండవన్నమాట. సో అందుకని చెప్పేసి టిఫిన్ వాళ్ళే పెడతారండి. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ వాళ్ళకి చెప్పి మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు మనకి ఏంటంటే అక్కడ మెన్షన్ చేసుకుని మనకి ఎంత నెంబర్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడైతే క్యాంప్ అనేది. సో 10 గంటల నుంచి కూడా డాక్టర్ గారు చూడడం స్టార్ట్ చేస్తారనమాట. చాలా జనం అయితే వచ్చారండి మేము వెళ్ళిన రోజు అయితే. సో ఇలా టిఫిన్ చేసిన తర్వాత ఎవరి పిల్లలు వాళ్ళే కడిగేసి నీట్గా అక్కడ పెట్టేయాలండి. మనం డాక్టర్ గారు చూసిన తర్వాత మనకి ఇక్కడ మెడిసిన్ తీసుకునే పద్ధతి ఇది మాట. ఎందుకంటే ఒక్క చోట మనకి మనీ అనేది పే చేయాలండి. పే చేసి ఇంకో చోట ఏంటంటే పక్కనే ఉంటాయన్నమాట. వేరే చోట మనం మెడిసిన్ అనేది తీసుకోవాలండి. ఇది కొంచెం నాకైతే మారిస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఒక చోట మనీ పే చేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళేసరికి అది క్యూ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఏంటంటే ఈ టోకుల్లో ఆ టోకుల్లో ఉండి మనకి మెడిసిన్ తీసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది.
ఇక్కడ చూడండి కోతులు జలకాలాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత బాగుంది కదా! చక్కగా ఎన్ని కోతులు ఉన్నాయంటే ఇక్కడ నీటిలో అవి స్విమ్మింగ్ చేస్తున్నాయండి, ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట. మనకి ఈ ప్లేస్ చూస్తే ఏమనిపిస్తుందంటే లైక్ మారేడుమిల్లి ఇలాంటి టూర్స్కి వెళ్తాం కదా, అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఇక్కడ కొంతమందిని అయితే నేను అడిగానండి, మీరు ఎన్నోసారి విజిట్ చేశారంటే మాకు మోకాలు నొప్పులు తగ్గాయమ్మా, అందుకే నేను మళ్ళీ వచ్చానని చెప్పారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ మదర్స్ని తీసుకొచ్చారండి, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గాయని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఈ క్యాంప్కి వెళ్తే కనుక తప్పకుండా నాకు వీడియోలో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.